క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. డిసెంబర్ 25న భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం బీజేపీతో పాటు దేశంలోని అనేక విద్యా సంస్థల తరపున వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. వాజ్పేయి స్ఫూర్తి బాటలో నీతివంతమైన, అవినీతి రహిత, సమర్థవంతమైన పాలనను నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. సుపరిపాలనతో నవభారత నిర్మాణానికి పునాది వేసిన వాజ్పేయి జయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని వెల్లడించారు కిషన్ రెడ్డి. డిసెంబర్ 25వ తేదీ మన ప్రియతమ నాయకులు, అజాత శత్రువు, భారత మాజీ ప్రధానమంత్రి, భారత రత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినోత్సవాలను ఈరోజు భారత ప్రభుత్వం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక విద్యా సంస్థల తరఫున కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, నేడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి విషయం మనకు